హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక స్పైయింగ్ స్ట్రాటజీ నా జీవనానుభవంలో ఉన్నది. కుట్రను ఎదుర్కోవడానికి, చెంబా డ్రామోజీల బృందాన్ని ఎదుర్కోవడానికి ఎవరు ప్రయత్నించినా వాళ్ళ జీవితాల్లో కూడా వాళ్ళకి అనుభవం అయి ఉండేది అయినటువంటి ఒక స్ట్రాటజీని మీతో పంచుకుంటానండి. దీన్ని నా అమ్మఒడిలో రాశాను, అమ్మఒడి బ్లాగ్లో రాశాను. రామోజీ వేధింపు, మాపై రామోజీరావు వేధింపు, దాని నుండి మేము నేర్చుకున్న పాఠాలు అనే లేబుల్ క్రింద ఉన్నాయి. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం అని నా ఈ ఛానల్లో కూడాను ఇదే హెడ్డింగ్తో వీడియోలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ స్ట్రాటజీ పేరేంటంటే బాసుమతి బియ్యం. అంటే రాజుగారి బిడ్డని ఎత్తుకున్నట్లే ఉంటుంది, కానీ పిర్రగిల్లడం కూడా ఉంటుంది. పిర్రగిల్లడం ఎవరికీ కనబడదు, అయ్యో బాబు ఏడుస్తున్నాడు అంటూ దించేయడం మాత్రం అందరికి కనిపిస్తుంది. ఇదే బాస్మతి బియ్యం స్ట్రాటజీ. ఎలా అంటే మనకి మంచి చేస్తున్నట్లే ఉంటారు. ఒక ఉదాహరణ చెప్తా, 1-2 ఉదాహరణలు చెప్తాను మీకు బాగా అర్థమయ్యేందుకు. చెంబా రామోజీరావుల వేధింపుని వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చాక కూడా సాంద్రత తగ్గింది కానీ కొంత కొనసాగించబడింది. ఎందుకంటే డ్రామోజీకి దాదాపు సోదరీ తుల్య సోనియా. ఎందుకంటే ఆ స్పై ఇందిరి ఇంట్లో స్థిరపడ్డాకే ఈ పచ్చళ్ళ వాడు, సైకిల్ మీద పచ్చళ్ళు అమ్మినవాడు కాస్త పత్రికాధిపతి అవతారం ఎత్తి బలంగా ముఖం బయటపెట్టాడు. ముఖం దాచుకున్నాళ్లే, బలం బయటపెట్టాడు. ముఖం 1993లో 92లో పట్టుబడ్డాక 93లో పబ్లిక్ గార్డెన్స్లో ఘంటసాల వారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేప్పుడు తొలిసారిగా వాడి ముఖం మీడియా కెమెరాలకి చిక్కింది. అప్పటికి ఇంకా ఇవి రాలేదు కూడాను, ప్రైవేటు టీవీలు, పత్రికలకి. అప్పుడు మొహం బయట పెట్టాడు. కానీ వాడి కుట్రలు మాత్రం సరే. ఈ విషయంలో బాసుమతి ఇదేంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కొనసాగించాడు సాంద్రత తగ్గిన మాపై వేధింపుని. ఎందుకంటే మరి బాసిని, యాంటోనియో మైనో, డ్రామోజీకి సోదరీతుల్య సోనియాని దాటలేడు కదా. అయినా కానీ వైఎస్ ఎంత టెంపరీ అంటే అటు డ్రామోజీ సోనియాలకి మమ్మల్ని నమ్మిస్తున్నాను, మేము నమ్మాము అని, ఇటు మాకు వాళ్ళు నన్ను నమ్మారు అని మాకు అంటే పీవీజీ వర్గానికి, నాకు కూడాను మరి మా భాష కొంత తెలిసి ఈ మిమిక్రీ చేశాడు. మా వాళ్ళు అతన్ని ఎంటర్టైన్ చేయదలుచుకున్నారు కాబట్టి కూడాను మేము నమ్మామంటే డబుల్ గేమ్ బాగా ఆడాడు, ఆడనిచ్చాము మేము.